పాలసీ. మీకు ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్ళండి. యు గెట్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. వస్తా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీని మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతోంది అంటే ఒక కుంభకోణం గురించి ప్రతిపక్షం ఆరోపణలు చేయడం వేరు, అబద్ధాలు చేయడం వేరు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని రకరకాల ఆరోపణలు చేయొచ్చు. ఎన్ని ఆరోపణలు చేసినా ఇట్లాంటి బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఒక ఎలిగేషన్, ఒక ఆరోపణ ప్రతిపక్షం చేసినప్పుడు ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. అవునా కాదా? ఇప్పటి వరకు చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా లేదా? వాస్తవంగా సింగరేణిలో 49% షేర్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, 51% రాష్ట్ర ప్రభుత్వం. మొదటి నుంచిగా కూడా ఆ యొక్క మ్యూచువల్ కోఆర్డినేషన్ తోని నడిపేటువంటి విధానం ఎన్నడూ లేదు. ఈ యొక్క రాష్ట్రంలో సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూలో ఎన్నడూ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకున్న పాపాన పోలేదు. 49% షేర్ హోల్డర్స్ కి రాష్ట్ర గత సర్కార్ అంతే చేసింది, ఇప్పటి సర్కార్ కూడా అంతే చేసింది. ఇది ముద్రి వాళ్ళ మధ్యన కొట్టాట కారణంగా, మంత్రుల మధ్యన పంపకాల కారణంగా, కాంట్రాక్టు టెండర్ల విధానంలో నీకంతా నాకంతా, నీకొకటి అయితే నాకొకటి, ఈ యొక్క కొట్టాటల కారణంగా బయటపడ్డటువంటి ఇంటర్నల్ ఇష్యూ ఇవాళ వారి కారణంగానే అది ఇంటర్నల్ ఇష్యూ కావచ్చు, కానీ అది మీ కోర్టులో పడ్డది బాల్. చాలా విషయాల్లో బీజేపీ కోర్టులోనే పడుతున్నాయి. రిజర్వేషన్ల విషయం మీ కోర్టులోనే పడతాయి, సిబిఐ ఎంక్వైరీలకు సంబంధించి మీ కోర్టులోనే పడతాయి. ఇప్పుడు బొగ్గు కుంభకోణానికి సంబంధించి కిషన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు హరీష్ రావు. సో దాని మీద రియాక్షన్ ఏంటి? కేంద్రాన్ని కూడా, భారతీయ జనతా పార్టీని కూడా ఇబ్బందులు పెట్టేటువంటి రాజకీయమే తెలంగాణలో నడుస్తోంది. నడిపేది ఎవరు? 51% షేర్స్ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాజమాన్యం అంత ట్రాన్స్పరెంట్ గా జరపాల్సినటువంటి ఒక టెండర్ ప్రక్రియను ఏ రకంగా ఎప్పటికప్పుడు తమకు అనుకూలమైన వ్యక్తులకు మరి టెండర్స్ వచ్చే విధంగా ఫ్రేమ్ తయారు చేయడం, వారి యొక్క విధానాల్లో మార్పులు తీసుకురావడం జరుగుతా ఉన్నది. కాబట్టి వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చేయడానికి ప్రభుత్వం లేదంటే అందులో ఉన్నటువంటి మంత్రుల, ముఖ్యమంత్రుల, ఉప ముఖ్యమంత్రుల. సో ఇది మీరు అంటున్నటువంటి మాట. గతంలో కూడా అంటే అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి బావమరిదినే ఉద్దేశించి మాట్లాడుతున్నారు అందరూ. గతంలో కూడా అమృత్ స్కామ్ టెండర్లకు సంబంధించి కేటీఆర్ ఇదే ఆరోపణలు చేశారు. అది ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి చేశారు. మరి అప్పుడు కూడా అసలు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం రియాక్షన్ కాలేదు. సో ఇప్పుడు ఇదే డౌట్ వస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రులు వీళ్ళిద్దరూ ఎందుకు ఈ విషయం మీద సైలెంట్ గా ఉంటున్నారు? ప్రతిపక్షం ఆరోపణలు చేసినా గానీ ఎవరి పాత్ర ఏందో అర్థం కాక తెలంగాణ ప్రజలు ఈ రోజు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? వాస్తవాలు బయట రావాలంటే మీరు స్టేట్ గవర్నమెంట్ వారి యొక్క తప్పుల్ని చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీ సిబిఐకి ఇస్తే మీరు రికమెండ్ చేసినట్టయితే, సిబిఐకి ప్రిఫర్ చేసినట్టయితే అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి ఖిలాఫ్ ఉన్నటువంటి ఒక గ్రూపు ఏ రకంగా దాన్ని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది, దాంట్లో అక్రమాల యొక్క ఆ యొక్క పని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఒక ద్వారా, రెండో వ్యక్తి ద్వారా, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాలి. శ్రీనివాస్ గారు, మీ ఫోన్ లైన్ సిగ్నల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, బ్రేక్ అవుతోంది, విజువల్ కూడా చాలా బ్రేక్ అవుతుంది. ఇట్స్ పాసిబుల్ పీసీఆర్ శ్రీనివాస్ గారిది ఫోన్ లైన్ తీసుకోండి. నాకంటే క్లియర్ ఉంది, మీది చాలా క్లియర్ ఉంది నాకు. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. కంపోజ్ గారు.